యవ్వనంలో ఉన్నటువంటి పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం ఎలా అన్నప్పుడు, ఇదిగో నా చేతిలో ఐఫోన్ ఉండాలి, విలువైనటువంటి బైక్ ఉండాలి, బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాలి, బ్రాండెడ్ వాచ్ పెట్టుకోవాలి, బ్రాండెడ్ షూ వేసుకోవాలి. నేను అలా బండి వేసుకుని నడి రోడ్డుపై అలా వెళుతున్నప్పుడు నన్ను చూసిన ప్రతి ఒక్కరు, అరే బ్రతుకంటే వాడిదిరా, అసలు వాడికి మించినోడు లేడురా అని అందరూ మాట్లాడుకోవాలని ఆశపడుతున్నారు. ఆ విలాసవంతమైన జీవితాన్ని పొందుకోవడం కొరకు ఏ దారుణమైన పనైనా చేయడానికి వెనకాడనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఏమండి, అవన్నీ కావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి. యవనస్తులైన వారు కష్టపడి పని చేసుకోవాలని అనుకుంటున్నారు అన్నప్పుడు, లేదండి, షార్ట్ కట్ లో మనీ వచ్చేయాలి. షార్ట్ కట్ లో మనీ రావాలంటే ఏం చేయాలి? ఇదిగో దొంగతనాలు చేయాలి, దోపిడీ చేయాలి, హత్యలు చేయాలి అని ఈరోజు యవనస్తులు ఎంత దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారో మనం వింటున్నటువంటి వార్తలు చూస్తున్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే జరుగుతున్నటువంటి దొంగతనాల్లో కావచ్చు, నేరాల్లో కావచ్చు, ఎవరున్నారండి అన్నప్పుడు అందరూ యవనస్తులే.